రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్ అవుతున్నానంటే డాన్స్ కి. నీకు అట్లా అనిపించిందా? నేను బట్టలు పిండేశారు. ఎంత గ్రిప్. డాన్సింగ్ మీద గ్రిప్ లేలే, వాళ్ళకి అలా అనిపించింది. నాకేమో పాపం బట్టలు దుక్కొని అట్లనే వేసుకుంది, ఆరబెట్టుకుంటుందేమో అని అనిపించింది. ఏమండి డాన్స్ లో కొంచెం మాస్ యాంగిల్ ఉండాలండి. ఇదేంటి ఏంటది? అది బస్ స్టాప్ లో బస్ వస్తుందా రాదా? సగం నేను రెడీ అయినందుకన్నా మార్క్స్ ఇవ్వరు అవి. చూడు ఎలా నిజంగా మీరు రెడీ అయ్యడానికి మీ అందానికి అసలు సాటి ఎవరు లేరు, కానీ డాన్సే కొంచెం తట్టుకోలేము. నేను నిన్ను డామినేట్ చేశాను అనుకో, నీకే చెడ్డ పేరు. సీనియర్ లా ఉన్నా పక్కన. నన్ను డామినేట్ చేస్తున్నారండి మీరు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నన్ను డామినేట్ చేస్తున్నారు, దానికి నేనే సంతోషంగా ఉన్నా. అవునా? అలా వేసా ఒకటి పడుతుంది రాగండి. సరే గాని ఇప్పుడు మన షో స్టార్ట్ అయింది. మాస్ అంటే మా అబ్బాయిలు రెడీ ఉన్నారు, క్లాస్ అంటే మా అమ్మాయిలు రెడీ ఉన్నారు, మనమందరం రెడీ ఉన్నారు. మాకంటే వాళ్ళకంటే ఇంపార్టెంట్ టీవీలో చూస్తున్న ప్రేక్షకులు రెడీ ఉన్నారు. కాబట్టి హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చల్ మార్ పక్కా మార్. అరే వెనకాల కాన్పులు అవుతున్నాయా? ఏం సార్, ఎన్నో నెల సార్? నువ్వు ఒక్కడే ఎందుకు నిలిచలేదు సార్? లేదు, షేడ్స్ కింద పడిపోయి. ఏం పడిపోయినాయి? షేడ్స్ కింద పడిపోయినాయా? షేడ్స్ ఈ స్టెప్ ఎంత ఇంపార్టెంట్ మనకి, పనిష్మెంట్. మీరు అందరూ అట్లనే నిల్చోండి. ఆ మ్యూజిక్ ఏంటి భయ్యా? మీరు కూర్చోండి. స్కూల్లోనూ కెమిస్ట్రీలు చదివి ఇక్కడ కెమిస్ట్రీలు చేసి. కెమిస్ట్రీ అంటే స్కూల్లో చదివే సోడియం క్లోరైడ్, ఆ క్లోరైడ్ ఈ క్లోరైడ్ కాదు. కెమిస్ట్రీ అంటే ఒక హీరో హీరోయిన్ కి మధ్యలో ఉండే కెమిస్ట్రీ. ఇప్పుడు కెమిస్ట్రీ పండించడానికి మన దగ్గర ముగ్గురు పార్టిసిపెంట్స్ అలాంగ్ విత్ నాన్ సెలబ్రిటీస్ రెడీ ఉన్నారు. ముగ్గురు డాన్స్ లో తోపులు తురుములు. అయితే ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే, ఇప్పుడు ఒక అందమైన నటి ఆ పక్కన పెట్టేస్తే ఒక సూపర్ పర్ఫార్మర్, అది పక్కన పెట్టేస్తే అమేజింగ్ డాన్సర్, ఇది పక్కన పెట్టేస్తే మిస్ ఇండియా మిస్ యూనివర్స్ వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇచ్చే అందం. ఆవిడ ఎవరో, ఆ జూనియర్ జయసుధా గారు ఎవరో తెలుసుకోవాలంటే ఆవిడని ఇన్వైట్ చేయాలి. లెట్స్ వెల్కమ్ హర్. అంటే భయ్యా అది మన తప్పు కాదు భయ్యా, వీళ్ళ పక్కన మనం డాన్స్ చేస్తే కనబడం భయ్యా. కాదని ఎవరు అన్నారు, కానీ మీలాగా డాన్స్ కొంతమంది ఎందుకు చేయలేకపోతున్నారు అని మా బాధ. అంటే మీరు ఇంత ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ చూసారా మీరు దగ్గర నుంచి? ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఇట్లా ఒక్కసారి మా కోసం చేయొచ్చు కదా ప్లీజ్ అండి. మా హిమజ చేసిద్దా? హిమజ కష్టపడి 4 స్టెప్పులు గుర్తుపెట్టుకొని అబ్బాయిలు చూడాలి అంతే. రెండు స్టెప్పులు ఏదైనా సింపుల్ స్టెప్ కొంచెం, అంటే ఆ మూమెంట్ లో ఆ వైబ్ ఉండాలి, అందం ఉండాలి. ఇప్పుడు అన్ని ప్యాంట్లు వేసుకునే స్టెప్లు. నువ్వు చెప్పేట అన్నిటి ఉంటే నేనే డాన్స్ కాంపిటీషన్ షోకి వెళ్ళేదాన్ని, కానీ ఇక్కడికి ఎందుకు వస్తాను? అంత వద్దాం, మా కొద్దిగా చాలు. సరే ఇప్పుడు చూస్తే చూడు హిమజ. బెల్లి నాకు ఒకటి వచ్చు. హలో బెల్లి అన్నారు, షోల్డర్ కాదు. రెడీ, మ్యూజిక్.
బ్రహ్మానంద గారు అర్థమైంది కదండి వస్తున్నారు. పరిస్థితి. మీరు చూపెట్టారు బెల్లి, ఆవిడ చేసింది బల్లి. సో అంత సెట్ ఫాస్ట్ బీట్ వేస్తే అది దాంట్లో కూడా బెల్లి డాన్స్ చేయొచ్చు. ఇప్పుడు చూడు ఆవిడ ఏమండి ఈ పాటకి బెల్లి నేను డాన్స్, చూస్తాను ఈ పాటకి ఈ పాటకి చూడండి. ఇప్పుడు డాన్సర్ అంటే ఇగో చూడు. బ్యూటిఫుల్ సింధుర అండ్ హర్ష. సో సింధుర గారు ఎప్పుడు నాకు కలిపిలేదు, ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్, బట్ హర్షని ఎప్పుడు చూడలేదు. నేను కూడా రీసెంట్ గానే కలిసాను. ఓహో కలిసారు, అప్పుడే బ్రదర్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓ యా అదైతే కరెక్ట్. అదే కరెక్ట్. బాగా Next explain time చేశారు. brother లాగా ఇవ్వట్లా. నేను ఎప్పటి నుంచో బ్రదర్, ఏ చూడు ఆయన బ్రదర్ అంటే నన్ను బ్రదర్ అంటే. ఓహో పోన్లే, ఆవేశంలో అయినా మంచి కంపెనీ. అంటే మనం ఇప్పుడు అన్న తమ్ముళ్ళం రా. ఆయన హాయ్ తమ్ముడు. కానీ ఆ ప్రేమ ఎట్లా తెలుపుతావో నేను మధ్యలో ఒక ఛాన్స్ ఇస్తే నీకు తెలిపాలి, నువ్వు ప్రిపేర్ అయిపో. ఓకేనా? గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ సింధుర గారు అండ్ హర్ష టీమే. అన్ని అర్థమైపోతున్నాయి. టీమ్ బి పార్టిసిపెంట్స్ ఏం చెప్పాలి? నేను చెప్తాను రవి. యూజువల్ గా సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ కలిసి ఒక పోడియంలో నుంచుంటారు కదా. అవును. మన అదృష్టం కొద్దీ ఈసారి ఇద్దరు సెలబ్రిటీస్ వస్తున్నారు. అవునా? Yes. ఇద్దరు సెలబ్రిటీస్. చెప్పు. ఒకరు మహానటి అయితే ఇంకొకరు మహానటుడు. వామ్మో, అంటే కీర్తి సురేష్ గారు అండ్ సల్మాన్ గారు. వాళ్ళిద్దరూ మనల్ని నవ్విస్తారు, పాడిస్తారు, డాన్స్ చేయిస్తారు, అన్ని చెప్పిస్తారు. ఆల్మోస్ట్ మ్యాజిక్ షోలు కూడా చేస్తారా? ఏమో అది కూడా మనం బయటికి తీద్దాం ఇక్కడ. ఏమో వెళ్ళేటప్పుడు డబ్బులు అడగకపోతే చాలు, ఈవెంట్ అయిపోయింది భయ్యా అని. సో వెల్కమ్ టీమ్ బి. వేడి వేడి టీ కాఫీ. రీమిక్స్ అదిరిపోయింది. ఆయన అడగడం కూడా పాపం ఈవెంట్ నడుము దగ్గరకు వచ్చి ఏమి టీ 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 ఏడు నుంచి వస్తాండి టీ. కానీ ఏమండి మీలో ఇంత అద్భుతమైన డాన్స్ ఉండడం మాకు ఇవాళ తెలిసిందండి. ఇంకా చాలా స్పెషల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. అంటే మాకు నాగతేజ అంటే ఉట్టి రాజా, లవ్ యూ రాజా, అదే కాదు రాజా. ఇంకా వెరైటీ వెరైటీ స్టెప్లు కూడా ఉన్నాయి రాజా. మంచి ఊపున్న సాంగ్ పెట్టి రాజా, ఒక ఎప్పుడో చూడండి స్టెప్ చూపిస్తా రాజా. నిజంగా అంటే రాజా మన షోలో ఇద్దరు అందమైన డాన్సర్లు ఉన్నారు. ఒకటి హిమజ, అయితే ఇంకోటి నాగతేజ. వీళ్ళిద్దరు తర్వాత ఎవరైనా డాన్స్ చేయాలి, ఎందుకంటే మేము చాలా కష్టపడి చాలా మంది నేర్పిస్తున్నాం. నీకు విషయం తెలుసా రవి, ఈయన బాగా మిమిక్రీ చేయడం, డాన్స్ చేయడమే కాదు, బాగా పాడతారు కూడా. హీస్ ఎ సింగర్ ఆల్సో. లైక్ యువర్ డాన్స్ ఆర్ బెటర్ సింగర్? లైక్ మై సాంగ్స్. అంటే మా ఓన్లీ మా సాంగ్స్. అంటే మీ ఇద్దరు డ్యూయట్ పాడతారా? ఏమంటారు, అమావాస్య అర్ధరాత్రి టెర్రస్ పైకి వెళ్ళి 12 గంటలకు మేము ప్రాక్టీస్ చేస్తాం. అచ్చా, అంటే పిల్లలు అన్నం తినకపోతే బూచోడు బూచది వస్తుంది. ఓకే, మాకోసం ఒక్కటి అలా ఇసురు అలా పడుంటుంది. మీరిద్దరు కలిసి డ్యూయట్ పాట ఏదన్నా. దిల్ దివానా దిక్కులే నిదానా ప్యార్ మే పాగల్ శివరంజని నీ జడగుంజని. లేదు, జడ గుంజడానికి లేదు. సార్ మీ అద్భుతమైన సింగర్ అన్నారు, ఆ అద్భుతమైన బయట పెట్టారు. సో ఒక అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన సింగర్ కలిస్తే ఏమైతుంది? షో రచ్చ అవుద్ది, షో రేటింగ్ వస్తుంది. అంటే ఒళ్ళు మర్చిపోయి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? ఓకే, ఒక మంచి ఊపున్న సాంగ్ కావాలి.
ఒక పాట అనుకుంటే ఇన్ని పాటలు వేస్తారని అసలు అనుకోలేదు. ఇంత చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఈయన ఇంకా కొద్దిసేపు స్టేజ్ మీద పెడితే ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి, త్వరగా వాళ్ళ పోడియం పంపించదు. ఆయన ఈ డాన్స్ ఆపడు అని. నాదేజ గారు, మేడం యువర్ నేమ్? రవి, నా పేరు గ్రీష్మ. రేష్మ. ఇతను డాన్స్ కన్నా ఎక్సర్సైజ్ లో ఎక్కువ చేశారు అనుకుంటున్నాను. నీకు ఎక్సర్సైజ్ కనిపించింది, నాకు రామ్దేవ్ బాబా గారు కనిపించారు. ఆయన మొత్తం ఇంకా నయ్యం, ఇంకా పేగులు లోపల నుంచి తీసి బయట ఆరబెట్టుకుంటాడేమో అనుకున్నా, అంత దారుణంగా అయింది. ఎనీవేస్ రేష్మ గారు, నాగతేజ గారు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ టీమ్ బి. వెల్కమ్ టీమ్ బి. ఇప్పుడు టీమ్ సి పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో జనరల్ గా కమిడియన్స్ అందరు మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, ఓకేనా. మనం కమిడియన్స్ అంటే మాట్లాడుకునేది బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సునీల్ గారు, సప్తగిరి అని. కానీ ఫీమేల్ కమిడియన్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్న సూపర్ అంటే సూపర్ యాక్ట్రెసెస్ మన టీవీ ఇండస్ట్రీలో, మన సినిమాల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈవిడ వచ్చే పార్టిసిపెంట్ అమేజింగ్ టైమింగ్ ఉన్న కమిడియన్. ఆయన దగ్గర నుంచి చూడాలి, ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే ఆవిడ టాలెంట్ ఏంటో మనకు అర్థం అవుతుంది. అంటే ఈవిడ్ని జూనియర్ కోవై సర్లా అని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. పిలిచిద్దాం స్టేజ్ మీదకి గట్టిగా చప్పళ్ళతో. ఎప్పుడైనా అలా నేను డాన్స్ చేస్తుంటే వచ్చి జాయిన్ అయ్యి నాతో పాటు డాన్స్ చేశాను. ప్రతిరోజు ఏ రోజైనా అయ్యో పొద్దు నుంచి సాయంత్రం దాకా దీ మొహం చూస్తానే ఉన్నాలే, ఒక్కటే వేసుకుంటుంది, పక్కనే వెళ్ళి చేద్దాం ఏ రోజైనా అనుకున్నావా? ప్రతి వారం ప్రతి ఎపిసోడ్ దగ్గర నుంచి చూసేది నాకి కదా దక్కిన దౌర్భాగ్యం. నీతోనే కదా చేసేది, ఎవరితో నేను చేస్తున్నానా? ఎందుకు ఈ మాట నేను హట్ అవుతావు, అయినా హట్ చేస్తావు? నేను ఒక్కదాన్ని అలా చేస్తుంటే ఏ రోజు వచ్చి అయినా నా పక్క నుండి నా చెయ్యి పట్టుకొని అయినా డాన్స్ చేయట్లేదు. లేదు అయినా నేను సింధురా ఇవాళ నీ డాన్స్, నాతో చెప్పే డాన్స్, డబ్బో డాన్స్ చూసి ఎంత నేర్చుకున్నామో నీకేం తెలుసు? హలో ఎక్స్క్యూజ్ మీ, మా చెల్లెని ఏడిపిస్తున్నారు మీరు. అదే మా కొరియోగ్రాఫర్ కి వాల్యూ ఇచ్చి మాట్లాడండి. అవును భయ్యా, ఇగో మీ ముగ్గురు ఒకటే స్కూల్ వెనక్కి బాబాయ్ తమ్ముడు రారా, ఇగో మీ ముగ్గురు ఒక ఫ్యామిలీ, రండి రండి. డ్రెస్సింగ్ కూడా చూడండి కావాలంటే. ఇగో డాన్స్ దిగ్గజాలు, కలర్ మ్యాచింగ్. అందుకే ముగ్గురిది సేమ్ కలర్. అందుకే ఇలా ముగ్గురికి మేము ఇస్తున్నాం. మీరు నిల్చోండి, మన కింద కూస్తాం. ఇట్లాంటి డాన్సర్లు మన ఇండస్ట్రీలో దొరకరు బాబాయ్. జీవితంలో అన్ని మనకి తెలుసు అని అనుకుంటే నువ్వు జీవితంలో ఎదగలేవు నాయన. మాకు ఏమీ తెలియదు అన్నట్టు మాలాగా ఉంటేనే నువ్వు జీవితంలో ఎదగలేవు. దయచేసి నెక్స్ట్ షో ఎక్కడ కాపీ కొట్టకండి మావి. నెక్స్ట్ టైం నుంచి కాపీ కొట్టదు ఒక్క అడ్వైస్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఏం చెప్పాలనుకున్నా తెలుగులో చెప్పు, అర్థమవుతుంది అందరికి. ఐసే బోల్తే హమ్ తెలుగు మే బాత్ కర్నా. ఆగో ఓకే, అందరు వెళ్ళొచ్చు. యాంకర్ గారి రండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. మీ పేరు? వంశీ. వంశీ గారు, ఇరగదీయాలి మీరు. అసలు రిలేషన్షిప్ ఏంటో మాకు చెప్పలేదేంటి? లడ్డు బాబు నా తమ్ముడు. తమ్ముడా? ఓన్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదర్. ఓకే డార్లింగ్, వెళ్ళిపో. మనం ఎపిసోడ్ లో హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వకుంటూ గెలిచేలా చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ టీమ్ సి. సో టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, ఆల్ ది వెరీ బెస్ట్. 3 రౌండ్లు ఉంటాయి. ఫైనల్ గా ఎవరికైతే మార్కులు ఎక్కువ ఉంటాయో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్, వాళ్ళకే 25,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేసే రౌండ్. ఓకేనా? సో టీమ్ లో ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి మేము ఫస్ట్ రౌండ్ కి మిమ్మల్ని విడదీస్తాం. ఓకేనా? మీలో ప్రేమ అట్లనే ఉంటది, ఏడి ఓరు. నువ్వు మనకొండకి ఆవిడ ఇక్కడే ఉండదు, ఇక్కడిక్కడనే ఉంటారు. కానీ ఏంటంటే రూల్, 3 అబ్బాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, 3 అమ్మాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, మీ ఇష్టం.
అబ్బాయిలు అబ్బాయిలు షిఫ్టింగ్. ఓకే లడ్డు అంటే అబ్బాయిలు టీమే నువ్వు టీం బికి వచ్చాయి. నాగర్ ఇక్కడికి వచ్చేయండి. అబ్బాయిలంటే నువ్వెందుకు వచ్చినావు అమ్మా? చెప్పాను కదా నేను ఆల్రెడీ ఆవిడ తినుకుంటూ ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ప్రతి ఒక్క టీంలో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు, రైట్? సో టీమ్ ఏలో ఒరిజినల్ ఎవరు? సింద్ర గారు మీరు. డూప్లికేట్ ఎవరు? లడ్డు నువ్వు. సో ప్రతి టీంలో అలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ అటు డూప్లికేట్ ఇటు నిల్చుంటారు. మేము ఒరిజినల్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, ఒరిజినల్ చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని చెప్పే బాధ్యత డూప్లికేట్ది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒరిజినల్ రైట్ ఆన్సర్ చెప్పాడు, డూప్లికేట్ అవును ఆవిడ చెప్పింది రైటే అని అంటే డూప్లికేట్ టీమ్ కి మార్కులు వెళ్తాయి. కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పి డూప్లికేట్ నో అది రాంగ్ అంటే అప్పుడు మార్కులు ఒరిజినల్ కి వెళ్తాయి. సో ఇక్కడ రెండు టీమ్స్ కి ఒకే రౌండ్ లో మార్కులు వచ్చే ఛాన్స్. అవును, అర్థమైంది కదా? ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. ఓకే సుందర గారు మీరు టీమ్ ఏ కోసం ఆడతారు అండ్ లడ్డు నువ్వు టీమ్ సి కోసం ఆడతావు. ఇక్కడ ఏమండి ఎలాంటి హెల్పింగ్ జరగవు. ఆవిడ చెప్పింది రైట్ రాంగ్ గా చెప్పాలి అంతే. నీకు కరెక్ట్ ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. యువర్ ఫస్ట్ క్వశ్చన్ సుందర గారు. టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్, స్పైడర్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? స్పైడర్ కా టైమర్. 5 కాళ్ళు ఉంటాయి. స్పైడర్ కి 5 కాళ్ళు ఉంటాయి. 5 కాళ్ళు ఉంటాయి. స్పైడర్ కి 5 కాళ్ళు ఉంటాయి. కరెక్టా రాంగ్? అటు ఇటు ఈక్వల్ గా ఉండాలి. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంది? 8 అనుకుంటున్నా. 8 8 or 6. కానీ ఫస్ట్ అయితే ఆవిడ చెప్పిన ఆన్సర్ నువ్వు రాంగ్ అన్నావు కాబట్టి టీమ్ సి 25 పాయింట్స్. 8 ఉన్నాయి కాళ్ళు. 8 6 ఉంటాయి. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో మా హిమజ గారు చెప్తారు. 8 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ ఓకే, క్వశ్చన్. టీమ్ ఏ సెకండ్ క్వశ్చన్. yes. క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ కోసం ఏ కలర్ బాల్ ని వాడతారు? సింపుల్, రెడ్ కలర్. రెడ్ కలర్. క్రికెట్ లో టెస్ట్ మ్యాచెస్ కి రెడ్ కలర్ బాల్ వాడతారు. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అందుకే టీమ్ ఏ 25 పాయింట్స్. ఊరిని యాక్టింగ్ 25 పాయింట్స్ అన్నా. లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ ఏ, పాండవుల్లో మధ్యవారు ఎవరు? మధ్య ఉన్న వాళ్ళు ఎవరు? పాండవులు ఎంతమంది? టోటల్ గా 7. 7లో మధ్యవారు ఎవరు? టైమర్ అవుతుంది త్వరగా. భీముడు. భీముడు రైట్ ఆర్ రాంగ్? భీముడు రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఎందుకన్నావు? అక్క 7 అనుకో 5 కదా. 7 కొరుకోరు కదా. ఎంతమంది పాండవులు? 5 ఎవరెవరు చెప్పు. అట్లా అంత కష్టం అన్న. చెప్పు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు చెప్పురా. పాండవులు ఎంతమంది? 5 అన్న. ధర్మరాజు, భీముడు, ఇంకా రావణాసుడు, రావణాసుడు ఉన్నాడా? కృష్ణుడు. కృష్ణుడు రా, లార్డ్ కృష్ణ. మహాభారతమే కదా. మరి పాండవులు ఒక్కడు కాదు. అసలు కర్ణుడు. main చెప్పాల్సిన ఆయన కర్ణుడు కూడా లేడా? లేడు. మరి ఎవరుంటారా ఇంకా? అర్జునుడిని మర్చిపోయారా? అర్జునుడు పాండవుల్లో ఒకరు కాదు. రవణ్ ఉంటాడు, మళ్ళీ ఈ అక్క ఉంటది. చెప్పు. నేను, ప్రదీప్, సుధీర్, శంటి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనడు చెప్పింది రైట్ ఆన్సర్. అందుకే టీమ్ సి 25 పాయింట్స్. మధ్యవారు పాండవుల్లో అర్జునుడు. భీముడు రెండో అతను. అదే వెరీ గుడ్. సో టీమ్ సి కి 50 పాయింట్లు గెలుచుకున్నావు. కానీ టీమే నాట్ బ్యాడ్ స్కోర్ 25, ఎందుకంటే నీ సైడ్ నుంచి వేరే వాళ్ళు వచ్చి ఆడతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. గద్ది లెక్క టీమే పరిస్థితి ఎలా అంటే ఇప్పుడు టీమ్ బి రెడీ అండి, వచ్చేయండి. జీవితకాలం నీళ్లు లేకుండా ఉండగలిగే జంతువు ఏది? 10 seconds. జీవితకాలమా? యాక్టింగ్ చేయమంటే చేస్తాం కానీ ఇలాంటి ఇది జనరల్ చాలా ఈజీ అండి, ఎవరన్నా చెప్తారు ఇది. జీవితకాలం నీళ్ళు లేకుండా తొందరగా. ఎవరు అంట? ఎవరు అనే జంతువు నీళ్లు లేకుండా జీవితకాలం ఉంటది. ఎస్ ఆర్ రాంగ్? రాంగ్. నో. రాంగ్ ఆన్సర్ అంటున్నావు. రైట్. 25 పాయింట్స్ టీమే. ఎవరు అనే జంతువు ఉందా అండి అసలు? అంటే ఏదో చెప్పాలి కదా. మేము అడిగింది మళ్ళీ మీరే ఎవరు అని మమ్మల్ని అడిగితే మీకు తెలియదనే కదా అర్థం. అంతే. యాక్చువల్లీ దేర్ ఇస్ దిస్ యానిమల్ విచ్ కెన్ లివ్ ది హోల్ లైఫ్ వితౌట్ వాటర్. నీళ్లు తాగకుండా జీవితకాలం గడిపేసే యానిమల్ కంగారూ ర్యాట్ అంటారు. కంగారు కాదు, ర్యాట్ కాదు, కంగారు ర్యాట్. కంగారూ ర్యాట్ అది గింతే ఉంటది. ఓ అది. సెకండ్ క్వశ్చన్. సచిన్ టెండూల్కర్ వేసుకునే టీమ్ ఇండియా జెర్సీ నంబర్ ఎంత? ఆయన పేరులోనే ఉంది. దట్ ఈజీ అబ్బా. చూడవా క్రికెట్ నువ్వు? టైం అవుతుంది. 8. 8. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంది? 10.
ఆన్సర్ ఇస్తే అందుకే టీమ్ ఏ 25 పాయింట్స్. ఆయన పేరులోనే ఆన్సర్ ఉంది. ఎస్, సచిన్ టెండూల్కర్. ఓకేనా? నెక్స్ట్, గ్యాస్ బెలూన్స్ లో వాడే గ్యాస్ ఏంటి? గ్యాస్ బెలూన్ లో గ్యాస్ వెరీ గుడ్. గ్యాస్ బెలూన్ లో గ్యాస్, ఎవడు గ్యాస్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. టీమ్ ఏ 25 పాయింట్స్. ఆమెకి ఏం అర్థం కాదు. ఎలా మన సొసైటీలో బతికేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ బిల్లులో గ్యాసా అంటే మధ్యాహ్నం ముద్దపప్పు తిని గ్యాస్ వదలాలి. నానా ఏ గ్యాస్ వాడతారు? హైడ్రోజన్ గ్యాస్ వాడతారు. వెరీ గుడ్. సో ఈ ప్రాసెస్ లో టీమ్ ఏ 100 పాయింట్స్. టీమ్ బి ఇంకా మీరు అకౌంట్ ఓపెన్ చేయలేదు. నాతేజ గారు వస్తారు, చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ సి రండి. టీమ్ సి వచ్చేయండి. నాతేజ భయ్య మీరు డూప్లికేట్, ఒరిజినల్. వీళ్ళకి భలే విచిత్రమైన క్వశ్చన్. ఇప్పుడు వెరీ ఈజీ, కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఆయనతో ఆడుకోవాలి మైండ్ సెట్. ఓకేనా? రెడీ? యువర్ ఫస్ట్ క్వశ్చన్. బ్రెయిన్ లేని జంతువు ఏది? ఈ మజా. అంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. అక్కడ వెళ్ళిపోతుంది. బ్రెయిన్ లేని జంతువు నాగతేజ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్, నాకు బ్రెయిన్ ఉంది. టీమ్ సి 25 పాయింట్స్. కరెక్టే కదా ఆన్సర్? ఆవిడ చెప్పింది కరెక్టే కదా, అందుకే టీమ్ సి 25 పాయింట్స్. బ్రెయిన్ ఉంది కదా నాకు. అది నువ్వే చెప్పుకోవాలి. ఎనీవేస్ దట్ ఈస్ రైట్ ఆన్సర్. అందుకే టీమ్ బి అకౌంట్ ఓపెన్ అయింది. 25 పాయింట్స్. వెరీ గుడ్. అది రాంగ్ ఆన్సర్ అన్నారు కాబట్టి మీకు మార్క్స్ వచ్చినాయి. నాకు ఎందుకు వచ్చినాయి మార్క్స్ అన్న ఒక ఆశ్చర్యార్థకం మీ ఫేస్ లో కనిపించింది. అవును. ఆయన హైలైట్ ఏంటంటే అంత అయిపోయిన తర్వాత బ్రెయిన్ లేని జంతు ఎవరు అంటే నాగతేజ అన్నారు. ఆయన మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి నాకు బ్రెయిన్ ఉంది కదా అంటుంది, కానీ నేను జంతు కాదు. ఆల్రైట్, సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పలేదు. జెల్లీఫిష్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ సి. రుద్రమదేవి కాలంలో కాకతీయుల రాజధాని ఏది? మన బుక్స్ లో చదువుకున్నాం. కరెక్ట్ చెప్పకూడదు. టైం అయిపోతుంది. రుద్రమదేవులు రాయడం. టైం అప్. సారీ అంట క్యాపిటల్ అప్పుడు రుద్రమదేవి గారు ఉన్నప్పుడు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. సో టీమ్ సి కి ఫైనల్ క్వశ్చన్. ఇండియాలో అతిపెద్ద బీచ్ ఎక్కడ ఉంది? దాని పేరేంటి? ఇండియాలో అతి పెద్ద బీచ్ చెప్పాలి. మన దగ్గరలోనే ఉంది. చాలా దగ్గర. వైజాగ్ ఆర్కే బీచ్. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది మాయా? నీకు రైట్ తెలుసా? ఆన్సర్ ఏంది మరి? గోవాలో ఉంది. గోవా. ఇండియాలో అతిపెద్ద బీచ్. నీకు పాయింట్లు అయితే వచ్చినాయి 25, కానీ కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నా. అబ్బా, ఏడా చెన్నైలో? చెన్నైలో ఏ బీచ్? బీచ్ పేరేంటి? చెన్నైలో తమిళనాడు బీచ్. వా, చెన్నైలో తమిళనాడు బీచ్ అతిపెద్ద బీచ్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. ఇట్స్ మెరీనా బీచ్. సో ఈ ప్రాసెస్ లో టీమ్ బి 75 పాయింట్స్. నాట్ బ్యాడ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. విడదీసిన మీ బంధాలకి సారీ చెప్తూ మళ్ళీ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ టీమ్ మెంబర్స్. సో ఒకసారి స్కోర్ చూసేద్దామా రవి? ఎస్, టీమ్ ఏ లీడింగ్ విత్ 100 పాయింట్స్. టీమ్ బి సెకండ్ పొజిషన్ విత్ 75 పాయింట్స్. టీమ్ సి ఎంతో దూరం లేరు, కొంచెం వెనక్కి ఉన్నారు విత్ 50 పాయింట్స్. సో రవి, ఫస్ట్ రౌండ్ అదిరిపోయింది. సెకండ్ రౌండ్ వెళ్ళాలంటే ముందుగా రౌండ్ పేరు చెప్దాం. ఎస్, అండ్ దట్ ఇస్ జంబలకిడి పంబ. జంబలకిడి బొమ్మ అంటే పేరు చెప్తున్నట్టు జెండర్ చేంజ్. అమ్మాయి అబ్బాయి అవుతారు, అబ్బాయి అమ్మాయి అవుతారు. సింధు ఎక్స్ప్రెషన్ చూడు. నేను ఆల్రెడీ అబ్బాయినే కదా, నన్ను గట్ల కానివ్వమంటారు. ఓకే, సో ఈ రౌండ్ లో ఏమైందంటే వెనకాల స్క్రీన్ లో ఒక అద్భుతమైన సీన్ వస్తుంది. అందులో హీరో హీరోయిన్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆ సీన్ చూసిన తర్వాత ఆ సీన్ ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు యాక్ట్ చేయాలి. కానీ అక్కడ హీరో రోల్ ఇక్కడ అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ రోల్ అబ్బాయి చేస్తాడు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ దిస్ విత్ ద టీమ్ ఏ. వచ్చేయండి. ఓకే, సో టీమ్ ఏ, సీన్ ఆన్ ది స్క్రీన్.
మామూలు scene రాలే సింధు నీకు. ఓకే, సో సింధు గారు మీరు నరేష్ గారి క్యారెక్టర్ చేస్తారు అండ్ ఆమని క్యారెక్టర్ ఏమో హరి డార్లింగ్ నువ్వు చేస్తావు. హర్ష అండ్ ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు అవతల వైపు ఉన్నారు కాబట్టి మేము అందరం కూడా వచ్చేస్తాం. ఓకేనా? జెండర్లు అందరు మారిపోతుంటాయి. అబ్బాయిలేమో అమ్మాయిలాగా, అమ్మాయిలేమో అబ్బాయిలాగా. ఓకేనా? రండి. లైట్స్, కెమెరా, అబ్బా యాక్షన్. ఆ పెళ్లి కూతుర్ని ప్రవేశపెట్టండి. రావే కూర్చోబెట్టా. తీసుకోరండి. అబ్బాయి బాగున్నాడు, చాలా బాగున్నాడు. బాగా సిగ్గు కూడా పడుతున్నాడుగా బాబు. ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని అడగండి. ఏం బాబు ఏమైనా తాగుతావా? ఏది వాటర్ వాటరా? నయ్యం ఫినైలో హార్పిక్ అంటది అనుకున్నా. ఏమైనా పాటలు ఏమైనా వచ్చా నీకు? అయ్యో బేసిక్ గా వచ్చండి. ఏవి 2-3 వదలండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ మెచ్చిన నేరుమా. బాగుంది బాగుంది. ఇంకా వేరే పాటలు ఏమైనా వస్తాయా? డైలాగ్ వస్తుందండి. డైలాగ్ వస్తుందా? గోల్డెన్ డైలాగ్ వచ్చండి. ఆ dialogue ఉంది కదా అది చెప్పు. హీరో డైలాగా? అలాంటిదే అలాంటిదే చాలా చక్కగా చెప్తుంది చూడండి. చెప్పండి. నా పేరు ముఖేష్, నా గొంతుకు ఆపరేషన్ చేశారు, బహుశా నేను మాట్లాడక్కర్లేదు. ఈ డైలాగ్ చెప్పడానికి నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే. మీకేమైనా డాన్స్ వస్తుందా? వచ్చండి. వస్తే వేయండి మరి. చక్కగా డాన్స్ వేయవే. ప్లే చేయండి పాట. సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ సింద్ర గారు ఇంకో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. కానీ ఆ మీసాల్లో చాలా అందంగా ఉన్నారండి. ఓ షట్ నేను తీయలే. ఓకే, సో టీమ్ ఏ పర్ఫార్మెన్స్ చూసారు. ఇప్పుడు టీమ్ బి. మా నాదేజ గారు రండి. ఇప్పుడు మనం టీమ్ బి కి ఇస్తున్న సీన్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంత డైలాగ్ రావి చెప్తుందా లేదా అన్నాడు. చెప్పొద్ది. 100% చెప్పుద్ది. మొదలు హాలు మర్చిపోకండి. ఆయన సూటు తర్వాత షర్ట్ ఎగిరిపోవాలి. లైట్స్, కెమెరా, యాక్షన్. అస్తమా 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 అదే ఉందా? అరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఊరుకో రవి. భయపెట్టింది నన్ను. పశు ఏరా మిమిక్రీ చేస్తున్నావా? ఎంత తీసుకుంటున్నావు షోకి? పశు అమ్మాలే అమ్మ బొమ్మాలే పశు ఇందే పండయిందే. పశు నేను బిందె కాదు, కాయి. నేను పండు కాలేదు, దూరగాయని కాబట్టి ఊరగాయలు ఊహించుకో. హరు హరు ఆ తర్వాత 7, 8, 9, 10 చెప్పు. బొమ్మాలే నిన్ను వదలా బొమ్మాలే. అదే షూ, అదే ఫ్యాంట్, అదే. అడవిలో తిరిగి ముసలి మరి బూతులు వేసుకొచ్చావు. వద్దు పశు, ఐ హేట్ యు పశు. వదలా బొమ్మాలే, నిన్ను వదలా. పశు నేను కూడా దానికోసం వెయిటింగ్. ఎప్పుడెప్పుడు వస్తావో అని వెయిట్ చేస్తున్నా. ఆడదానికి ప్రాణం కన్నా మానవే విలువైంది కదా. అవును పశు. నీ మానాన్ని నలిపేసి నీ ప్రాణాన్ని తీసుకొని నా ఆత్మకి నైవేద్యంగా ఇస్తా. పశు
దానికోసమే వెయిటింగ్. చూసి మరి రారా. లేదండి మంచి పశువు అండి పాపం పశుపతి బ్రెయిన్ లేని ఏదో ఒకటి చెయ్యరా. I want you. కావాలనుకుంటుంది కదండి Please. సూపర్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరూ ఎరగదీశారు రవి. ఇప్పుడు టీమ్ సి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసేద్దామా? We're all waiting to see her perform. ఎలా చేస్తుందో కల్లారా మీరే చూడండి. లెట్స్ ఇన్వైట్ దెమ్. ఇప్పుడు టీమ్ సి సీ ఆన్ ద స్క్రీన్. శ్రీదేవి గారి క్యారెక్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయను ఆయన. ఓకేనా? అండ్ చిరంజీవి గారు లాగా ఏమండి ఇరగండి. లైట్స్ కెమెరా యాక్షన్. ఏలియన్ వచ్చింది. కొంచెం అడ్జస్ట్ ముళ్ళ అవ్వాలి పందికి తాపిచ్చొద్దు. నా బేరాన్ని గ్రహాంతర దొబ్బిచ్చేది. పాస్ వచ్చింది మన సెట్ లోకి. ఛీ, ఎంత మంచి బేరాన్ని దొబ్బిచ్చేసింది. ఛీ. మానవా ఆ, మానవా నువ్వు మానవా? నేను మానను. ఏం మానాలి? ఏం మానాలి? నీకోసం, కేవలం నీకోసం. పొద్దున్నే బ్రష్ చేయడం మానేశాను, రోజు మొత్తం స్నానం చేయడం మానేశాను, వాట్సాప్ లో చాటింగ్ చేయడం మానేశాను, ఫేస్బుక్ లో అమ్మాయిలకి లైక్ కొట్టడం మానేశాను, ఆఖరికి రాత్రికి అంటే తిండి తినడం మానేశాను అని చెప్పాను. క్లారిటీ. ఆ క్లారిటీతోనే ఉన్నాను. చిచి, అయినా నువ్వు నా దగ్గరికి రాకు. నీ వల్ల నాకు వచ్చిన బేరం మొత్తం దొబ్బింది. ఈ ఒక్కసారి మానవా మానవా ఏంటి ఆ ఒక్కసారి ఏంటి? ఏం మానాలి చెప్పు? ఇంకేం మానాలి చెప్పు? మానవ అంటే ఆ మానవ కాదు మానవా. ఆ, నేను ఇంద్రలోకం నుంచి వచ్చిన దేవక్క నేను మానవా. ఏంది? మానవా నువ్వు దేవకన్యవా? అబ్బా, ఈ డ్రామా కంపెనీ నుంచి చేసుకొచ్చిన షూ బాగుంది, ఈ చున్నీ బాగుంది. నువ్వు ఎట్లున్నావు తెలుసా? దేవకన్యలా లేవు. దిష్టి బొమ్మకు దిష్టి తీసే ఏలియన్ బొమ్మ లాగున్నావు. మా లోకంలో అందరు నన్నే నేనే అందంగా ఉన్నాను అంటారు. ఏమంటారు? అందం. అందం కాదు, మా అందంగా ఉన్నావు. అయినా ఏంటో వచ్చి మానవ నీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారి లేవా మానవా. ఏం ఇయ్యాలి? లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారి ఏవా మానవా. నా ఉంగరాలు, నా ఉంగరాలు. ఛీ! ఇది చూసారా మీరే? లెఫ్ట్ హ్యాండ్ అడిగాడు, తర్వాత రైట్ హ్యాండ్ లో ఉన్న రింగులు దొబ్బేద్దామని చూస్తుంది. సారీ మానవ, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది కదా, మర్చిపోయాను. లెఫ్ట్ హ్యాండ్ ఏ మానవా. మానవ మానవ మానవ. మా చెల్మార్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఈ ఎపిసోడ్ లో మేము సెకండ్ రౌండ్ ఎంజాయ్ చేసినట్టు వేరే ఏ ఎపిసోడ్ లో చేయలేదండి. అద్భుతంగా చేశారు. ఫెంటాస్టిక్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చూద్దాం. టీమ్ ఏ లీడింగ్ విత్ 200 points అండ్ టీమ్ బి విత్ 175 పాయింట్స్. అండ్ టీమ్ సి కొద్ది వెనకాల ఉన్నారు అంతే విత్ 150 points. ఫైనల్ రౌండ్ Game round. గేమ్ రౌండ్. జనరల్ గా ఇద్దరే ఆడతారు ఫైనల్ రౌండ్, 2 టీమ్సే. కానీ ఈ రోజు 3 టీమ్స్ ఆడబోతున్నాయి. టైం లిమిట్ ఎగ్జాక్ట్లీ 60 seconds, అంటే 1 minute టైంలో మీరు అబ్బాయికి చీర కట్టి మీ స్టైల్లో మీరు మేకప్ చేయాలి. ఓకేనా? Okay. సో ముగ్గురు అబ్బాయిల్ని అంటే 1 by 1 చూస్తాము. ఏ అబ్బాయి అయితే చీరలో బాగా కనబడతాడో, చాలా అందంగా కనబడతాడో వాడే ఈ ఎపిసోడ్ విన్నర్, అంటే ఆ టీమే విన్నర్. లెట్స్ స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ఉన్న టీం, అంటే టీమ్ సి. వచ్చేయండి. Your time starts in 3, 2, 1, go! తొందరగా 30 సెకండ్లు ఉన్నాయి. టైం 5, 4, 3 3, 2, 1. అయిపోయింది.
బాగుంది నీ బాజా. బూడిది గుమ్మడికాయకి లిప్స్టిక్ పెట్టినట్టు ఇప్పుడు జడ్జిలు రెడీగా చూడండి. మనోడు ఇప్పుడు ఒక క్యాట్ వాక్ చేస్తాడు. ముగ్గురు అబ్బాయిలు రెడీ అయిన తర్వాత క్యాట్ వాక్ చేస్తారు. అప్పుడు మనం డిసైడ్ చేద్దాం. రానన్న. ఓకే, అండ్ ర్యాంప్ వాక్ మోడల్ వంశీ. సో సూపర్ గా 1 minute లో ఇలా తయారు చేశారు టీమ్ సి వాళ్ళు. ఇప్పుడు చూద్దాం టీమ్ బి టీమ్ ఏ వంశీ కంటే బెటర్ గా తయారైన అనుకోండి, చూద్దాం వాళ్ళకి వస్తాయి. చూద్దాం. నౌ లెట్స్ ఇన్వైట్ టీమ్ బి. ఏమండి మీ టార్గెట్ తెలుసు కదా, ఎంత క్రేజీ అయితే అంత క్రేజీ. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అంటే go. ఫాస్ట్ గా కాదు, నార్మల్ గా. దిష్టి చుక్క కూడా పెట్టిండు. దిష్టి చుక్క. అబ్బా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ లాగా మీరు ఒక మోడల్ మిస్ ఇండియా లాగా నడిచి చూపెడితే మా వాళ్ళకి ఈజీ ఉంటుంది జడ్జింగ్. అది మీ కిరీటం. వెనక్కి పార్ట్నర్ ఉన్నసారి మొత్తం సుట్టేసింది, పైకి లేదు దేవుడా. ఓకే, మా అందమైన నాగి ఇలా తయారయ్యాడు. ఇప్పుడు హర్ష ఎలా తయారవుతారో చూద్దాం. సింద్ర గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ ఇన్వైట్ టీమ్ ఏ. రెడీ సింద్ర గారు, టీమ్ ఏ లాస్ట్ అండ్ ఫైనల్ 3, 2, 1 గో. అయ్యా 50 సెకండ్లు. 50. ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిలాగా తయారు చేసినాక అందరూ అందంగా ఉండే. బట్ ఇప్పుడు మా జడ్జిమెంట్ టైం. ఓకేనా, మీరు ఒక్కరికి ఇచ్చిన ఓటు మరి సెకండ్ టీం ఇంకోసారి చెయ్యొద్దు. ఓకేనా, చెయ్యెత్తి మీ మెజారిటీ చూడాలి. సో ముందుగా చేసినది టీమ్ సి కాబట్టి టీమ్ సికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారో చేయొద్దండి. పర్లేదు, వాడు రెడీ అవ్వలేదు కదా. ఓకే, టీమ్ బి
అర్థమైపోయింది ఎపిసోడ్ విన్నర్ ఎవరు. ఇప్పుడు చూడండి అక్కడ ఒకసారి అంగపార్ టీమే సూపర్. సో ఎపిసోడ్ గెలుచుకున్నారు టీమే. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి అద్భుతంగా డాన్స్ చేసి పర్ఫామ్ చేసి ఎంటర్టైన్ చేసి స్కిట్స్ లో ఆదరగొట్టి ఫైనల్ రౌండ్ లో అందంగా తయారు చేసి ఎపిసోడ్ గెలుచుకున్నారు మా సింద్ర గారు అండ్ హర్ష. కంగ్రాచులేషన్స్. ఆ విన్నర్స్ కి 25,000 rupees. ఈ వారం మా చెల్మార్ పక్కా మాస్. ప్రతి ఎపిసోడ్ ఇంతే మాస్ గా ఇంతే ఎంటర్టైనింగ్ గా ఉంటది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంటే రవి అండ్ హిమజ Signing బై off. బై. ఇది పక్కా మాస్.